సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో హామింగ్ కోడ్ జనరేషన్ గురించి డిస్కస్ చేశామమ్మా. సో, హామింగ్ కోడ్ జనరేట్ చేసిన తర్వాత దాంట్లో రిసీవ్డ్ కోడ్ వర్డ్‌లో మనం ఎర్రర్‌ని ఎలా డిటెక్ట్ చేస్తామో, అలానే ఎర్రర్‌ని ఎలా కరెక్ట్ చేస్తామో అనేది నెక్స్ట్ స్టెప్. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ టు థట్ నేను మళ్ళీ ఒకసారి యెస్టర్‌డేస్ క్లాస్ ఒకసారి ఓవర్‌వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్ ద డేటా. సో మనము మెసేజ్‌ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే వాట్ వీ హావ్ టు డూ? వీ హావ్ టు యాడ్ పారిటీ బిట్స్ టు ద మెసేజ్. ఎప్పుడైతే పారిటీ బిట్స్‌ని యాడ్ చేస్తామో మెసేజ్‌కి దాన్ని ఏమంటాం మనము? హామింగ్ కోడ్ అంటాము. సో మెసేజ్‌కి పారిటీ బిట్స్‌ని యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము? హామింగ్ కోడ్ అంటాము. సో ఈ హామింగ్ కోడ్‌ని ఎలా జనరేట్ చేస్తాము? సో ఈ ప్రాసెస్ అనేది మనకి ట్రాన్స్మిటర్‌లో జరుగుతుంది. హామింగ్ కోడ్ జనరేషన్ అనేది. For example, if we consider the number of message bits is equal to 4. ఓకే. సో మెసేజ్ బిట్స్ మనం 4 గనక అస్యూమ్ చేసుకుంటే ఎన్ని పారిటీ బిట్స్ ని యాడ్ చేయాలి? అలానే ఆ పారిటీ బిట్స్ ని ఏ పొజిషన్స్ లో యాడ్ చేయాలి? అలానే ఆ పారిటీ బిట్స్ వాల్యూస్ ఏంటి? సో వీ హావ్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే. సో అంటే ఏంటి? Number of parity bits are required for the transmission and the positions of the parity bits and last one values of the parity bits. So వీటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో అప్పుడు మనకి ఏమవుతుంది? టోటల్ హామింగ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ద నంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ ఆర్ రిక్వైర్డ్ for the transmission, that is depending on the formula 2 power p is greater or equal to m plus p plus 1. 2 power p is greater or equal to m plus p plus 1. So m is equal to number of message bits and p is equal to number of parity bits required for the transmission. ఓకే. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఎన్ని పారిటీ బిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ మనం మెసేజ్ బిట్స్ ఏమని అస్యూమ్ చేసుకున్నాము? 4 అని అస్యూమ్ చేసుకున్నాము. నంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ ఏమని అస్యూమ్ చేసుకున్నాము? 4. సో మరి ఎన్ని పారిటీ బిట్స్ కావాలి ట్రాన్స్మిషన్ కి అంటే దీంట్లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ p is greater or equal to m ఎంత మనకి 4. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 5 ప్లస్ p అవుతుంది. సో దీంట్లో మనము p వాల్యూ ఏం చేస్తాము? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ p is equal to 3. సో మెసేజ్ బిట్స్ గనక 4 ఉన్నప్పుడు ఎన్ని పారిటీ బిట్స్ కావాలి మనకి ట్రాన్స్మిషన్ కి? 3 పారిటీ బిట్స్ కావాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ ని మనము ఫైండ్ అవుట్ చేసాము. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద పొజిషన్స్ ఆఫ్ ద పారిటీస్. సో ఆల్వేస్ పారిటీ బిట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆల్వేస్ ఇన్ 2 పవర్స్ పొజిషన్స్. అంటే ఏంటి? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అండ్ 2 పవర్ 3, 2 పవర్ 4 అండ్ సో ఆన్. ఓకే. సో ఇక్కడ మనకి 3నే కావాలి కాబట్టి ఫస్ట్ 3 పొజిషన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. ఓకే. సో ఈ పొజిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి మెసేజ్ బిట్స్ 4 వచ్చినాయి, పారిటీ బిట్స్ 3 వచ్చినాయి. కాబట్టి హామింగ్ కోడ్ అనేది జనరేట్ అయింది కదా. సో ఇక్కడ హామింగ్ కోడ్ లెంత్ ఎంత? 7. సో యూ హ్యావ్ టు రైట్ 1 to 7 నంబర్స్ రిప్రజెంటేషన్. 1 to 7 నంబర్స్ రిప్రజెంటేషన్స్. సో అండ్ పారిటీ బిట్స్ ఏ పొజిషన్స్ లో ఉంటాయి? 2 పవర్స్ పొజిషన్స్ కదా. 2 పవర్ 0 అంటే ఏంటి? 1. 2 పవర్ 1 అంటే ఏంటి? 2. 2 పవర్ 2 అంటే ఏంటి? 4. సో యూ హ్యావ్ టు put these parity bits in these positions. సో ఈ పొజిషన్స్ లో మనము parity bits ని పెట్టాలి. అండ్ రిమైనింగ్ పొజిషన్స్ ఏంటి? మెసేజ్ బిట్స్. సో ఇక్కడ మనము ఈ పొజిషన్స్ లో పారిటీ బిట్స్ ని ప్లేస్ చేసాము. అండ్ రిమైనింగ్ బిట్ పొజిషన్స్ ఏంటి? మెసేజ్ బిట్స్. రిమైనింగ్ బిట్ పొజిషన్స్ మెసేజ్ బిట్స్. సో 1 to 7 నంబర్స్ వేసాం కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ద ఈక్వలెంట్ బైనరీ రిప్రజెంటేషన్స్ ఫర్ ద 1 to 7. సో ఇవి ఎందుకు రాస్తున్నాము అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ
ఆఫ్ దిస్ ప్యారిటీ బిట్ ఇన్ దిస్ పొజిషన్. అంటే P1 పొజిషన్ లో ఉన్న ప్యారిటీ బిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, P2 పొజిషన్ లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, P4 పొజిషన్ లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ టు రైట్ ద ఈక్వలెంట్ బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ ద 1 to 7. సో 1 to 7 ని మనం బైనరీలో రాయాలి అంటే మాక్సిమం నెంబర్ ఏంటి 7. సో 7 ని బైనరీలో రిప్రజెంట్ చేయాలి అంటే వి నీడ్ 3 బిట్స్. సో ఎన్ని బిట్స్ కావాలి మనకి 3 బిట్స్ కావాలి. సో 3 బిట్స్ తో బైనరీ నెంబర్ లో రిప్రజెంట్ చేయండి. సో 5 ని ఏమని రాస్తాము 101 అని రాస్తాము, 4 ని ఏం రాస్తాము 100, 3 ని 011, 2 ని 010 అండ్ 1 ని ఏమని రాస్తాము 001. ఓకే, సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న parity bit value find out చేయాలి అంటే P1 is equal to what you have to write by using even parity scheme. here we are assuming. సో ఇక్కడ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈవెన్ ప్యారిటీ ఆఫ్. సో ఈవెన్ ప్యారిటీ ఆఫ్ ఏం రాయాలి, ఫస్ట్ పొజిషన్ లో ఎక్కడైతే వన్స్ ఉంటాయో అవి రాయాలి. సో యూ హ్యావ్ టు రైట్ ఈవెన్ ప్యారిటీ ఆఫ్ 1357. And similarly, P2 is equal to even parity of 2367. 2367. So ఇక్కడ చూడండి ఈ పొజిషన్స్ లో ఉన్నాయి 2367. సో ఇక్కడ P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఇక్కడ పొజిషన్స్ రాయండి 2367 అండ్ P4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ టు రైట్ దిస్ పొజిషన్ వాల్యూ వన్స్ 4 5 6 7. అంటే ఇది 2 power 0 పొజిషన్, 2 power 1 పొజిషన్, 2 power 2 పొజిషన్. సో 2 power 2 పొజిషన్ లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి బై యూజింగ్ ఈవెన్ ప్యారిటీ స్కీమ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ P1, P2 అండ్ P4. సో ఆ పొజిషన్స్ లో ఆ వాల్యూస్ ని పెట్టి మనం ఏం చేస్తాము, హ్యామింగ్ కోడ్ ని ట్రాన్స్మిట్ చేస్తాము. హ్యామింగ్ కోడ్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇదంతా మనము ఎక్స్ట్రా డే క్లాస్ లో డిస్కస్ చేసాము. సో మనకి జనరేట్ అయిన హ్యామింగ్ కోడ్ ఏంటి, 7-bit హ్యామింగ్ కోడ్ 101001. సో దిస్ ఈ 7-bit హ్యామింగ్ కోడ్. సో ఈ 7-bit హ్యామింగ్ కోడ్ ఇలా జనరేట్ అయింది. సో ఈ హ్యామింగ్ కోడ్ ని మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ హ్యామింగ్ కోడ్ ని ఏం చేస్తున్నాము, ట్రాన్స్మిట్ చేస్తున్నాము. సో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇదేంటి ఛానల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇలా ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము రిసీవ్ చేసుకుంటున్నాం కోడ్ వర్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాము, కోడ్ వర్డ్ ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్ హియర్ ఈజ్, నేను ఇక్కడ చూడండి సేమ్ ఇదే కోడ్ రాస్తున్నాను, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ థర్డ్ పొజిషన్ లో ఎర్రర్ వచ్చింది. అంటే థర్డ్ పొజిషన్ లో 1+ లో ఏం రిసీవ్ చేసుకున్నాను, నేను 0 రిసీవ్ చేసుకున్నాను. సో థర్డ్ పొజిషన్ లో 0, రిమైనింగ్ పొజిషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. 4th పొజిషన్ లో 0, 5th పొజిషన్ లో 1, 6th పొజిషన్ లో 0 అండ్ 7th పొజిషన్ లో 1. ఓకే, సో దిస్ ఈస్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్. సో ఇక్కడ ఏంటి, జనరేట్ అయిన హ్యామింగ్ కోడ్ వర్డ్ ఇది. సో మీరు ట్రాన్స్మిట్ చేసిన హ్యామింగ్ కోడ్ వర్డ్ ఇది. బట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్ లో అనేది ఎర్రర్ వచ్చింది. సో మనం ఇలా రిసీవ్ చేసుకున్నాం ఈ కోడ్ వర్డ్ ని. ఓకే, సో ఇప్పుడు ఈ రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో మనం ఏం చేయాలి, ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి. ఈ రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో ఏం చేయాలి, మనము ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి. సో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయడానికి మనము ప్యారిటీ చెకింగ్ అనేది చేస్తాము. ఓకే, మనం ఇంతకు ముందు P1, P2, P4 అనేవి రాసాం కదా. సో అలానే ఇక్కడ ఎన్నైతే ప్యారిటీ బిట్స్ అనేవి జనరేట్ అయ్యినాయో అలానే మనకి ప్యారిటీ చెకింగ్ అనేది ఉంటుంది. సో వాటిని ఏమని రిప్రజెంట్ చేస్తాము అంటే C1, C2, C3. అంటే ఇప్పుడు ఈ రిసీవ్డ్ కోడ్ వర్డ్ లో మనకి ఎర్రర్ ఉందో లేదో మనము చెక్ చేస్తున్నాము. సో మనం ట్రాన్స్మిటర్ లో ఏదైతే ప్యారిటీ స్కీమ్ యూజ్ చేసామో హ్యామింగ్ కోడ్ ని జనరేట్ చేయడానికి సేమ్ ప్యారిటీ స్కీమ్ ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈవెన్ ప్యారిటీ ఆఫ్ అండ్ అక్కడ పొజిషన్స్ కూడా సేమ్.
సో పొజిషన్ సేమ్ అంటే మనం అక్కడ P1 కి ఏవైతే రాసామో సేమ్ అలానే రాయాలి. 1357 1357. ఓకే. అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సెకండ్ పొజిషన్‌లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని రాయండి. 2367 2367 అండ్ C3 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ పారిటీ ఆఫ్ అండ్ ఇక్కడ ఏం రాస్తాము 4567 4567. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 1357 అంటే 1 ప్లేస్‌లో ఏముంది 1 ఉంది, 3 ప్లేస్‌లో 0 ఉంది, 5 ప్లేస్‌లో 1 ఉంది, 7 ప్లేస్‌లో 1 ఉంది. బై యూజింగ్ ఈవెన్ పారిటీ స్కీమ్ ఏముండాలి మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే పారిటీ 0 అవుతుంది, అదర్‌వైజ్ 1 అవుతుంది. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి టు మేక్ ఇట్ ఈవెన్ సో యూ హావ్ టు ప్లస్ 1. ఓకే. సో నెక్స్ట్ 2367 అన్నాం. 2 అంటే ఏంటి 0, 3 అంటే 0, 6 అంటే ఏంటి 0 అండ్ 7 అంటే ఏంటి 1. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈవెన్ చేయాలి అంటే పారిటీ ఏమవ్వాలి 1 అవ్వాలి. అండ్ నెక్స్ట్ 4567 4 0 5 దగ్గర ఏముంది 1 ఉంది, 6 దగ్గర 0 ఉంది, 7 దగ్గర 1 ఉంది. 0 1 0 1 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పారిటీ ఏమవుతుంది 0 ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి పారిటీ 0. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే దాన్ని ఈవెన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్లస్ 1. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ఇప్పుడు మీరు రాసినట్లయితే C3 C2 C1. What is the equivalent binary representation? 0 1 1. 0 1 1 means which position? Third position. 0 1 1 ante ఏ position? Third position. So ఇక్కడ చూడండి by using parity scheme we detect the error. Position of error. We detect the position of error. అంటే థర్డ్ పొజిషన్ లో ఎర్రర్ ఉందని మనం డిటెక్ట్ చేసాము. సో ఇక్కడ పొజిషన్ లో ఎర్రర్ ఉందని డిటెక్ట్ చేసినప్పుడు దాన్ని ఈజీగా కరెక్ట్ చేయొచ్చు కదా. ఎలా కరెక్ట్ చేస్తాము ఈజీగా 0 ఉంటే 1 పెడతాము, 1 ఉంటే 0 పెడతాము. దట్ ఈస్ ద కరెక్షన్. ఓకే. సో ఇది మనకి హ్యామింగ్ కోడ్ లో ఎర్రర్ ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయటం. ఓకే. సో అంటే మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేదాన్ని బట్టి మనము చేయాలమ్మా. మెసేజ్ బిట్స్ ఇచ్చి హ్యామింగ్ కోడ్ జనరేట్ చేయాలి అంటే సో నెంబర్ ఆఫ్ పారిటీ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, పొజిషన్స్ ఆఫ్ పారిటీ బిట్స్, అలానే పారిటీ బిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అలా కాకుండా మీకు హ్యామింగ్ కోడ్ ఇచ్చి దాన్ని చెక్ చేయమన్నారు అనుకోండి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే. సో హ్యామింగ్ కోడ్ ఇచ్చి చెక్ చేయటానికి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే. సో ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక 15 బిట్ కోడ్ వర్డ్ ఇచ్చారు. 10 15 బిట్ కావచ్చు, 11 బిట్ కావచ్చు. సో ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకోండి. 10 1001 01 ఎన్ని బిట్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ మీకు 11 బిట్ హ్యామింగ్ కోడ్ ఇచ్చారు. ఓకే. సో ఈ 11 బిట్ హ్యామింగ్ కోడ్ ఇచ్చి 11 బిట్ హ్యామింగ్ కోడ్ నుంచి దీంట్లో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయమన్నారు బై యూజింగ్ ఆడ్ పారిటీ స్కీమ్. అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఏమి ఇచ్చినట్లు హ్యామింగ్ కోడ్ ఇచ్చేసినట్టు. ఓకే. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎర్రర్ ఉందా లేదో డిటెక్ట్ చేయాలి. మీకు ఇచ్చిన కోడ్ వర్డ్ లో ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి బై యూజింగ్ ఆడ్ పారిటీ స్కీమ్. సో ఫస్ట్ ఎర్రర్ ఉందో లేదో డిటెక్ట్ చేయాలి అంటే ఇంతకు ముందు మనకి పారిటీ బిట్స్
3 కాబట్టి ఎర్రర్ చెకింగ్స్ 3 అని డిసైడ్ చేసాము. ఇక్కడ మనకి పారిటీ బిట్స్ తెలీదు. సో, ఎన్ని ఎర్రర్ చెకింగ్స్ ఉన్నాయి అంటే, సో, ఆల్వేస్ 2 పవర్స్ పొజిషన్స్ అని చెప్పాం కదా! 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అంటే ఇక్కడ 11 బిట్ గనక మనం తీసుకుంటే 2 పవర్ 0 అంటే ఏంటి? 1. 2 పవర్ 1 అంటే ఏంటి? 2. 2 పవర్ 2 అంటే 4. 2 పవర్ 3 అంటే 8. అంటే ఇక్కడ మీకు ఎన్నొస్తాయి? C1, C2, C3, C4. ఓకే. సో, ఇలా మీకు 4 చెకింగ్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ ఏ స్కీమ్ యూజ్ చేయమన్నారు? ఆడ్ పారిటీ స్కీమ్ యూజ్ చేయమన్నారు. C1 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ పారిటీ ఆఫ్ సో, ఆడ్ పారిటీ ఆఫ్ సో, ఇక్కడ మనం పొజిషన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, పొజిషన్స్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే మీరు 1-11 నంబర్స్ రాయాలి. సో, 1-11 ఈక్వలెంట్ బైనరీ రిప్రజెంటేషన్స్ రాయాలి. 1కి 001, 2కి ఏమని రాస్తాము? 0010, 3కి ఏమని రాస్తాము? 0011 and for 4 you have to write 0100 and for 5 0101. So next to 6. 0110. 7. 0111. 8. 1000. 9. 1001. 10. 1010. 11. 1011. ఓకే. సో, ఫస్ట్ C1 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ పారిటీ ఆఫ్ ఫస్ట్ పొజిషన్‌లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ ఔట్ చేయండి. సో, 1, 3, 5, 7, 9, 11. 1, 3, 5, 7, 9, 11. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది మనకి? 1 ఉంది. థర్డ్ పొజిషన్‌లో 1 ఉంది. ఫిఫ్త్ పొజిషన్‌లో 0 ఉంది. సెవెంత్ పొజిషన్‌లో 0 ఉంది. నైన్త్ పొజిషన్‌లో 1 ఉంది. 11th పొజిషన్‌లో 0 ఉంది. సో, ఆడ్ నంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ పారిటీ? 0. అండ్ సిమిలర్‌లీ C2 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ పారిటీ ఆఫ్ సో, ఇక్కడ సెకండ్ పొజిషన్‌లో ఎక్కడైతే వన్స్ ఉన్నాయో అవి చూసుకోండి. సో, 2, 3, 6, 7, 10, 11. 10, 11. 2, 3, 6, 7, 10, 11. 2 దగ్గర 0, 3 దగ్గర 1, 6 దగ్గర 1, 7 దగ్గర 0, 10 దగ్గర 1, 11 దగ్గర 0. So, here also odd number of ones. So, you have to write 0. And C3 is equal to same odd parity of next ఇక్కడ థర్డ్ పొజిషన్ లో వన్స్ చూసుకోండి. థర్డ్ పొజిషన్ లో వన్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 4, 5, 6, 7. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో 4, 5, 6, 7 లో ఏమున్నాయి చూడండి? 0, 0. సో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి హియర్ ఆల్సో 0. అండ్ C4 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ పారిటీ ఆఫ్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నాయి చూడండి వన్స్ 8, 9, 10, 11. 8, 9, 10, 11. సో ఇక్కడ చూడండి 8th పొజిషన్ లో ఏముంది మనకి?
ఎయిత్ పొజిషన్‌లో 1 ఉంది. నైన్త్ పొజిషన్‌లో 1 ఉంది. 10థ్ పొజిషన్‌లో 1 ఉంది. 11థ్ పొజిషన్‌లో 0 అండ్ హియర్ ఆల్సో వాట్ ఈస్ ద పారిటీ? 0. వాట్ ఈస్ ద పారిటీ? 0. సో, ఇక్కడ చూడండి మనకి అన్నిట్లోనూ ఆడ్ నంబర్ ఆఫ్ వన్స్ వచ్చినియి. కాబట్టి ఆల్ జీరోస్. ఆల్ జీరోస్ మీన్స్ దేర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద రిసీవ్డ్ కోడ్ వర్డ్. ఆల్ జీరోస్ కనుక వస్తే మనం రిసీవ్ చేసుకున్న కోడ్ వర్డ్‌లో ఎలాంటి ఎర్రరు లేదు. సో, మనము కరెక్ట్ కోడ్ వర్డ్‌ని రిసీవ్ చేసుకున్నామని మీనింగ్. ఓకే. సో, ఇది హ్యామింగ్ కోడ్. ఓకే. హ్యామింగ్ కోడ్‌ని ఎలా జనరేట్ చేస్తాము, సో, ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము, ట్రాన్స్మిట్ చేసిన తర్వాత రిసీవ్డ్ కోడ్ వర్డ్‌లో ఎలా ఎర్రర్‌ని డిటెక్ట్ చేసి దాన్ని మనము ఎలా కరెక్ట్ చేస్తాము. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యామింగ్ కోడ్.